ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ లోకంలో లక్షలు ఇచ్చినా ఇవ్వలేనటువంటి రక్షణ భాగ్యం, ఆ రక్షణ ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనమందరము ఈ దినాన జీవించి ఉన్నామంటే ప్రభు కృప తప్ప వేరొకటి లేదు. రండి, ఈ దినాన దేవుని వాక్య భాగాన్ని ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి శక్తి కలిగిన నామంలో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. ప్రత్యేకించి ఈ దినం నీ ప్రియబిడ్డలు ఎవరైతే వివాహ దినములు జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. వారి వివాహ జీవితాన్ని ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితమును ఫలభరితం చేయండి. చక్కటి గర్భ ఫలములు, సంతానములు వారికి అనుగ్రహించండి. ఇలాంటి వివాహ దినములు వారి జీవితంలో అనేకం జరుపుకోవడానికి మీరు కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం. ప్రియ తండ్రి, అలాగే ప్రత్యేకించి ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఇలాంటి అనేకమైన జన్మదినంలో వారి జీవితంలో జరుపుకోవడానికి కృప చూపండి ప్రభువా. మంచి బలము, శక్తి, ఆరోగ్యం, ఆయుష్ను వారికి అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. నీ ప్రియబిడ్డలు ఎవరైతేనైనా ప్రత్యేకించి దినాన వివాహ దినము, జన్మదినం జరుపుకున్న బిడ్డలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీ వాక్కులతో మాతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభులు వారి శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్య భాగం నుండి 7 ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాలు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మన జీవితంలో ఒక విజయం సాధించాలంటే పరిశుద్ధ గ్రంథం నుండి ఈ యొక్క 7 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరైతే నన్ను బలపరుస్తారో వాని యందే నేను సమస్తము చేయగలను అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయు ప్రతి కార్యములో, ప్రతి పనిలో ఆయన నిన్ను బలపరిచి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభివృద్ధిపరిచేవాడుగా ఉన్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విజయానికి 7 సూత్రాలు దేవుని వాక్యం నుండి మొదటి సూత్రం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అనే వాక్యాన్ని నువ్వు మొదటగా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఇంతవరకు చేసిన పనుల్లో, ఇంతవరకు నడిపించిన విధానంలో ప్రభువే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడవద్దు, జడివద్దు. ఆయన నిత్యము నీ మీద కృప చూపించి నడిపించేవాడుగా ఉన్నాడు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని యందు సంతోషించడం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన శక్తిని, బలాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తద్వారా నీ కార్యము విజయం అవుతుంది. 2వ సూత్రము చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కమిట్ యువర్ వర్క్స్ టు ద లార్డ్ అండ్ యువర్ ప్లాన్స్ అండ్ యువర్ థాట్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్. నీ పనుల భారము, నీ ప్లాన్స్
నీ ఉద్దేశాలు, నీ తలంపులు అవి ఏవై ఉన్నాయో అవన్నీ కూడా దేవుని మీద ఉంచుము, ప్రభువు మీద ఉంచు. నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఏమై ఉన్నాయో, నీ ఉద్దేశాలు వివాహం గురించి, నీ తలంపులు నీ యొక్క జాబ్ గురించి, నీ ఆలోచన నీ కంపెనీ ఎలా నడిపించాలని, దీన్ని ఎలా సక్సెస్ఫుల్గా సాధించాలని, దీన్ని ఎలా ముందుకి విజయవంతంగా సాగించాలని నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు. నీ పనులు, నీ ప్లాన్స్, నీ థాట్స్ అవన్నీ కూడా దేవుని మీద మోపు. ప్రభువు వాటిని చేయగలుగుతాడు, ప్రభువు కార్యం జరిగిస్తాడు. చూడండి, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవును. ఎలాంటి పనులు పెట్టుకున్నావో ఆ పనులన్నీ ప్రభువు మీద ఉంచు, దేవుని మీద ఉంచు. ఆయన వాటన్నిటినీ సఫలపరుస్తాడు. నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఏమై ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాటిని మనుషుల మీద ఆధారపడడం కంటే, మనుషుల ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళడం కంటే నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీకు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన నీకు సహాయం దయచేస్తాడు. మూడవ సూత్రము, దేవుని వాక్యం నుండి విజయానికి మూడవ సూత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, లోకాసు వార్త 16వ అధ్యాయం 10-12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కనుక ఫెయిత్ఫుల్నెస్, నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆ వ్యాపారము, ఆ బిజినెస్, ఆ వర్క్, ఆ పంట పొలము, మరి కంపెనీ, నువ్వేం చేస్తున్నావు అది నమ్మకంగా యథార్థంగా చేయి. నువ్వు ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు, మనుషుల ఎదుటిగా నమ్మకంగా ఉండు, దేవుని ఎదుటిలో నమ్మకంగా ఉండు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. 4వ సూత్రం, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసుకుంటే, 4వ సూత్రం చూడండి, దేవుడు వారి జీవితంలో ఎలాంటి కార్యం జరిగిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 4వ సూత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతాను చూడండి. ఎవరైతే వారికి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటారో, కొంచెంలోను, మరి చిన్న పనిలోను, ఆ చిన్న వ్యాపారం ఏదైతే సరే, దేవుడు వారిని ఆశీర్వదించి గొప్పగా చేస్తాడు. 7వ వచనం చూడండి, 4వ సూత్రం, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నవాడు మనుషుల ఎదుట కూడా నమ్మకంగానే ఉంటాడు. తను ఒంటరిగా ఉన్నా కూడా నమ్మకంగా ఉంటాడు. తన పనిలో, తన డ్యూటీ విషయంలో, తన వ్యాపారంలో, తన కుటుంబ విషయంలో, అన్ని విషయాలు, ఆర్థిక విషయాల్లో తను నమ్మకంగా ఉంటాడు. చూడండి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు అంటే నమ్మకంగా ఉండేటువంటి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. అంటే ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఎండాకాలంలో దానికి ఎటువంటి సమస్య ఉండదు, నీటి బెడద ఉండదు, నీరు లేవనేటువంటి ఆలోచన, బాధ దానికి ఉండదు. ఎందుకంటే చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యొరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తున్నారా? దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 4వ సూత్రం, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు దేవునిలో అంతకంతకు అభివృద్ధి పొందుతారు. ఒకవేళ ఇప్పుడు బ్రదర్ నువ్వు చెప్పొచ్చు, నేను నమ్మకంగా పనిచేస్తున్నాను, నమ్మకంగా నా కంపెనీలో పనిచేస్తున్నాను, నమ్మకంగా నాకు ఇచ్చిన వ్యాపారంలో నేను యథార్థంగా ఉంటున్నాను, ఇప్పుడు నష్ట పరిస్థితి అయిపోయింది, అప్పులైపోయింది, నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీ కోసం చెప్తున్న మాట, నీకు విజయం ఎదురు చూస్తుంది. నీవు ఊహించలేని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నావు. ఎందుకంటే దేవుని వాక్యం నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవుని అనిపెట్టుకొని ఉన్నావు, దేవుని మీద ఆధారపడ్డావు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఈ చెట్టు వలె నీకు
ఆకులు రాలడం కానీ ఎండిపోవడం కానీ ఉండదు. దిగులు ఉండదు, చింత ఉండదు, కాపు మానదు. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితి బాగా లేకపోవచ్చు, నీ పరిస్థితి, నీ వ్యాపారం నష్టంగా ఉండవచ్చు, అర్థం కాని పరిస్థితిలో ఉండవచ్చు. ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట, నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్, రానున్న దినాల్లో నీవు చేస్తున్న వ్యాపారము, ఆ పంట పొలము లేదా కంపెనీ, మరి నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్, అవేదో నాకు తెలియదు, ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు. నీకు రావాల్సిన ఆశీర్వాదములన్నీ వర్షం వలె, మంచు వలె ప్రభు నీ మీద కుమ్మరిస్తాడు. ప్రభు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 5వ సూత్రం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం, యూ షల్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ హూ గివ్స్ పవర్ టు గెట్ వెల్త్. మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీ చేతులకు, మీకు ఆ సామర్థ్యము కలుగు చేయవాడు ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు భయపడవద్దు. ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యము, ఆ భాగ్యం సంపాదించుకోవడానికి ప్రభువే నీకు ఇస్తాడు అవన్నీ. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నటువంటి మాట, డిటెరనమీ 8:18, యూ షాల్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ హూ గివ్స్ యూ పవర్ టు గెట్ వెల్త్. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి, నీకు రావాల్సినది సంపాదించుకోవడానికి నీకు సామర్థ్యము అనుగ్రహించేవాడు ప్రభువే. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు సామర్థ్యం అనుగ్రహించేవాడు ప్రభువే. ఏ మనుషుడు కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు. విజయానికి 7 సూత్రాలు దేవుని వాక్యం నుండి 5వ మాటగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వ సూత్రం అది. 6వ సూత్రం, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనము, డిలైట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు. ఒకవేళ నీకు నష్టం వచ్చినా, లాభం వచ్చినా, నువ్వు దాన్ని బట్టి నువ్వు కాదు, కానీ దేవుని యందు సంతోషించు. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఆ పనిలో లేదా ఆ కోర్టు కేసులో నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా దేవుని యందు సంతోషించు. యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ఆనందించు. ఆయన ప్రభువుకు తెలుసు, యేసయ్యకి తెలుసు నీ హృదయంలో ఏ కోరిక ఉందో, ఏ ఉద్దేశం ఉందో, ఏవి కావాలని ప్రభువుని అడుగుతున్నావో, దేనికోసం నువ్వు ముందుకెళ్తున్నావో, దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావో, ప్రభు అద్భుత రీతిగా కార్యం జరిగిస్తాడు. 6వ సూత్రం, దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 6వ సూత్రం, యెహోవాని బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 7వ సూత్రం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అండ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ. ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒక మంచి సమయంలో, తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీకు ఇప్పుడున్న అననుకూల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారు, నా పరిస్థితి ఏమైపోతుంది అనుకుంటున్నావు? 7వ సూత్రంగా దేవుని వాక్యం నుండి విజయానికి సూత్రాలలో 7వ సూత్రం, నీకు నీవు దేవుని ఎదుట తగ్గించుకో, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, 7 ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాలన్న మాటను 7 సూత్రాలు 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకించి ఇప్పుడు ఈ సమయంలో మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నీకు ఎలాంటి విజయం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, దేవుని నుంచి ఎలాంటి సహాయం నువ్వు కావాలని కోరుకుంటున్నావో, నీ ఉన్న పరిస్థితుల్లో నుండి నువ్వు కళ్ళు మూసుకొని, ఒకవేళ నువ్వు ఎగ్జామ్స్కి సిద్ధపడుతుంటే
నీ యొక్క హాల్ టికెట్ చేత పట్టుకో, లేదా ఇంటర్వ్యూకి సిద్ధపడుతుంటే నీకు సంబంధించిన ఆ పేపర్స్ మీరు చేత పట్టుకోనండి. నువ్వు ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పేపర్లు పట్టుకోండి. బిజినెస్ చేస్తుంటే బిజినెస్ సంబంధించిన ఆ కాగితాలను పట్టుకోండి. దానికి సంబంధించిన ఏదైనా సరే నీ చేతుల్లో దాన్ని పట్టుకోనండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. అలాగే ప్రత్యేకించి ఎవరికి శరీరం మీద జబ్బు ఉందో, వ్యాధి ఉందో, మీరు మీ కుడి హస్తాన్ని ఆ స్థలంలో ఉంచండి. మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. సంతానం, గర్భఫలం కావాల్సిన వారు మీ కుడి హస్తాలు మీ గర్భాల మీద పెట్టండి. ప్రభు అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రభు నామం నీ ద్వారా మహిమపరచబడవలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకోండి. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుతములు ప్రభువు మన అందరం జీవితంలో జరిగించేవాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కనికరము గల మా నాయన, పరిశుద్ధ ఆత్మదేవుడా, త్రియేక దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాలు అన్న అంశం మీద నాయన 7 మాటలు, 7 సూత్రాలు ఈ దినాన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారికి విజయాన్ని యేసు నామములో అనుగ్రహిస్తున్నాం. ప్రభు, మీరిచ్చిన వాక్యముల భాగం నుండి శక్తి గల, జీవము గల, స్వస్థపరచు, బలపరచు, దీవించు, ఆశీర్వదించు. మీ యొక్క జీవపు గ్రంథం నుండి మీ జీవ వాక్కులు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కళ్ళు మూసుకుని విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రియబిడలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో నాయనా, విజయం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాల్లో, కుటుంబాల్లో నష్టపోయి గలిబిలి అవుతున్న నీ ప్రియబిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారములను యేసు నామములో దీవిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారు చేస్తున్న వ్యాపారమును, బిజినెస్ను నూరంత ఆశీర్వాదం వారికి కలుగునుగాక. నీ ప్రియబిడ్డలు ఎవరైతేనైనా ప్రాజెక్ట్ వర్క్ మీద కష్టపడి పనిచేస్తున్నారో యేసు నామములో వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. పంట పొలంలో కష్టపడి రాత్రింబగలు పనిచేస్తున్న నీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మీరు మాత్రమే అనుగ్రహించువాడు నాయనా. వారి భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగుజేవారు మీరే ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాల్ టికెట్స్ చేతిలో పట్టుకొని ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారి కష్టపడి చదివినది పేపర్ మీద పెట్టడానికి కావలసిన శక్తిని, జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభు. మంచి ర్యాంకులను యేసు నామములో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. ఈ ప్రియబిడ్డలు ఎవరైతే వివాహానికి ఎదురు చూస్తున్నారో నాయనా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు వారి జీవితంలోనికి జీవిత భాగస్వాములుగా తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాం. అందం చూసి నాయనా, లేదా డబ్బును చూసి మోసపోక ప్రభువు నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు వారిని నీ ప్రియబిడ్డల జీవితంలోనికి జీవిత భాగస్వాములుగా మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి చదువుకు తగినటువంటి జాబ్స్ యేసు నామములో నీ ప్రియబిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం. అంతకంతకు వారిని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. వారికి కలిగిన దాంట్లో నమ్మకం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయనా. ఎవరి శరీరంలో జబ్బు, వ్యాధి చేత బాధపడుతున్నారో నాయనా, అదిగో తండ్రి, శరీరంలో అస్వస్థతో బాధపడుతున్నారు, నిద్ర లేక బాధపడుతున్నారు, నీ ప్రియబిడ్డలను కనికరించండి. వారి కుడి హస్తాన్ని పెట్టి ఉన్న చోట ఉన్నటువంటి వ్యాధి, క్రిమి, ఆ గడ్డలు, కణితలు, ఆ క్యాన్సర్ గడ్డలు, కణితలు నజరేయుడైన యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం. ఆ గుండె సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులను, శరీరంలో బోన్స్కి సంబంధించిన వ్యాధులను ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభులు శక్తి కలిగిన నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం. ప్రభు, మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని నీ ప్రియబిడ్డల తల నుంచి అరికాల వరకు నరములు, ఎముకలు ప్రవహింపచేయండి. ఇప్పుడే శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. మీ గాయముల ద్వారా ప్రభు యేసయ్య మాకు స్వస్థత కలుగుతున్నది. మీ బిడ్డలు తాకండి, ముట్టండి ప్రభు. నాయన, వారికి ఉన్న రిపోర్టులను మార్చివేయగల దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది
ఉన్నట్టు చేయగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభువా. నీ బిడ్డలు కనికరించండి. ఇదిగో రాత్రి జాములో నిద్ర లేక దురాత్మ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న నీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. చేతబడి శక్తుల చేత, చిల్లంగ శక్తుల చేత, తాంత్రిక శక్తుల చేత బాధపడుతున్న నీ ప్రియ బిడ్డలను యేసు నామములో ఇప్పుడే విడుదల గ్రహిస్తూ ఉన్నాము. నెమ్మది, సంతోషం, సమాధానం వారి గృహములో కలుగునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. సంతానం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలు నిందల చేత, అవమానముల చేత ఎన్నో హాస్పిటల్ తిరిగి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలను ఆయన ఆ భార్యాభర్తలను యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. చక్కటి గర్భఫలములు యేసు నామములో వారి కలుగునుగాక. గర్భద్వారములు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. ఆయన వారి బాధ, వేదన నేటితో యేసు నామములో తీర్చబడునుగాక. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఇదిగో ప్రభువా, కుటుంబాల్లో గలిబిలై భార్యాభర్తలు సమస్యలతో నాయన, ఇదిగో తండ్రి కొట్లాట్లతో నాయన విడాకులకు సిద్ధమవుతున్న ఆ కుటుంబాలను ప్రభు మీరు మాత్రమే కట్టండి. నాయన మీరే అద్భుతం జరిగించండి ప్రభువా. వారి మధ్య ఉన్న అపోహలు, ఆ సమస్యలు, ఆ గొడవలన్నింటిలో నుంచి సమాధానం యేసు నామములో కలుగునుగాక. వారి మనస్సుల్లో, హృదయాల్లో నెమ్మది, సంతోషము కలుగు చేయమని మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఆయన అదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుని, ప్రతి నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఇప్పుడే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి వ్యాపారంలో, వారి శరీరంలో మీరు అద్భుత ఆశ్చర్య కార్యంలో జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి, మాది నెల్లూరు టైలర్ కాలనీ. నాకు 2 సంవత్సరాల నుంచి అలింగ్ అని నొప్పి, బాధ, మలలతో బాధపడిపోతూ ఉన్నది. బాధ కాదు, నేను టీవీలో చూశాను, వరప్రసాద్ పాటలు చూశాను. అమ్మగారిని వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వచ్చిండ్రు. నా బాధ అంటే ఎవరికి వద్దు, ఆ బాధ పగవాళ్ళకి కూడా పడలేదు. అలాంటి బాధపడుతున్నాను. వాళ్ళు వచ్చి నాకు ప్రార్థన చేశారు. పాస్టర్ వచ్చి పైలారు అది ఆయిల్ వేసి రుద్దారు. నాకు కష్టపడింది. అందరికీ వందనాలు. అందరికీ నమస్కారం, వందనాలు. నా పేరు ఎస్తేరు, నేను కడప నుంచి. కానీ పాస్టర్ అయ్యంటే నాకు తెలీదు. ఆయన వాక్యం టీవీలో వస్తాను, అక్కడ చెప్తా ఉంటుంది, ఎప్పుడు చూడండి అని. చూడలేదు నేను. ఇక్కడ కోడలు నెల్లూరులోనే మా కొడుకు మ్యారేజ్ అయింది. నేను చూడాలని ఇక్కడ కడప నెల్లూరుకి వచ్చాను. ఉన్నట్టుండి పాపకు పాలు పొట్టాను, పాలు లేవు అన్నమాట. కోత పాలు పట్టింటే ఆ పాప వాంతులు చేసుకునే ముక్కల్లో నోట్లో సీరియస్ అయిపోయి మా పాప అంతా నీలకపోయింది. అసలు చక్కగా లేవు, కాళ్ళు చేతులు చక్కగా రాదు, మెడ చక్కగా రాకుండా ఎట్టో ఒక టైం ముక్కల్లో ఎక్కువ వాంతులు అయిపోయి సీరియస్ అయిపోయింది. అప్పుడు నేను మా అక్క ఫోన్ చేసి ఒక ప్రార్థన చేయకంటే ఇక్కడ వరప్రసాద్ ఆయన ఉన్నాడు మాకు అక్కడ నెల్లూరులో, ఆయన ప్రేయర్ బాగుంది, ఆయన నెమ్మదిస్తాను, మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. నేను ఫోన్ చేస్తే సిస్టర్ ఉంటే ఆధార్ ఉంటారమ్మా, తప్పకుండా ప్రేయర్ చేస్తాము అని చెప్పింది అనమాట. ఆధార్ రాణి పాస్టర్ చేస్తాను. ప్రభా నీ బిడ్డ లక్షణంగా ఉంటే నేను మళ్ళీ ఆ సార్ పోయి సాక్ష్యం చెప్పుకుంటా, నీ బిడ్డకు సజీవ లెక్కలు ఉంచి ప్రభుత్వానికి అన్నిటితో నేను ఏడ్చినప్పుడు దేవుడు అద్భుత కార్యంగా 10 నిమిషాలు నేను ప్రేయర్ చెప్పి చేస్తాను. కానీ పాప కదిలింది అనమాట. నీళ్ళకపోయింది, అసలు పాప లేదు అనుకుంటే నేను అట్లా అయిపోయింది. ప్రభుత్వం నేను సాక్షి చెప్పుకుంటా, ప్రభావ నా అడ్రస్ తెలియకుండా ఎదుగులాడుకుంటా పోయి నేను ఆయన దగ్గర సాక్షి చెప్పుకుని అనుకున్నా. 5 నిమిషాల కల్లా మళ్ళీ పాప ఇట్లా నుంచి కదిలింది అనమాట. అందుకు ఇంత అద్భుతంగా దేవుడు మమ్మల్ని కాపాడు సజీవులకు పాపం ఉంచినందుకు అయ్యగారి గారికి వచ్చి సాక్షి చెప్పుకుని నాకు అడ్రస్ తెలియకుండా ఎత్తుకుంటూ వచ్చి నేను ఇలా వచ్చి మీ అందరూ సాక్షి చెప్తాను. అందరికీ ప్రార్థించండి. దేవనామానికి వందనాలు. నా పేరు కల్పన, మాది నెల్లూరు. వరప్రసాద్ పాస్టర్ గారు టీవీలో మెసేజ్ సంవత్సరం నుంచి చూస్తున్నాను, కానీ చూస్తున్నా నేను వెళ్ళలేకపోయాను. ఫోన్ చేసి ప్రే చేయించుకునేదాన్ని. నాకు అప్పులు వల్ల 10 సంవత్సరాల నుంచి నాకు పీడిస్తున్న అప్పులు జీతం తెచ్చుకున్న వారం వడ్లు కట్టేదాన్ని నేను మా పిల్లల కోసం.
కానీ ఎవరు ఆదరణ అయితే నాకు లేదు. కానీ దేవుడు నన్ను ఆ వారం వడ్డీల నుంచి నన్ను వరప్రసాద్ పాస్టర్ గారు చర్చికి వెళ్ళిన తర్వాత నాకు విడుదలైంది. కానీ నేను ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఎంతో ఓర్పుతో సహనంతో నన్ను అడిగే విధంగా నా మీద దాడి చేసే వాళ్ళు కూడా మనసులు మార్చుకొని నన్ను నా బాధను అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. కానీ టైం తీసుకున్నాను. కానీ ఇప్పటికి ఏ ప్రాబ్లం అయితే లేదు. ఆ సమస్యలన్నిటి నుంచి నేను విడుదలయ్యాను. కానీ ఏ క్రీమ్ నా మీదకి పనిచేయడం లేదు. పాస్టర్ కాడికి వెళ్ళినప్పటి నుంచి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు మంచి జాబ్ వచ్చింది. నా పిల్లల్ని అప్పులు చేసి పోషించుకోవడం లేదు. కష్టపడి నా కష్టార్జితంతో నేను నా పిల్లలు అనిపించే విధంగా దేవుడు నాకు ఇచ్చాడు. కానీ దేవుడు ఇప్పుడు దాకా నాకు ఏ ఆటకం లేకుండా పాస్టర్ గారికి ఆడికి వెళ్ళిన తర్వాత నేను ఎన్నో అద్భుతాలు నెరవేర్చుకున్నాను. కానీ ఇప్పుడైతే నేను నిద్రలో కూడా నేను అప్పుల గురించి ఆలోచించేదాన్ని. చచ్చిపోతాం అనిపించింది నాకు. కానీ చచ్చిపోయినప్పుడంతా నా బిడ్డలు గుర్తుకొచ్చేది నాకు. నా బిడ్డలు ఇన్ని దినాలు నేను అప్పులు చేసి పోషించుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎట్టని చెప్పని ప్రేరేపించేది. కానీ దేవుడు వరప్రసాద్ పాస్టర్ గారు చర్చికి వచ్చిన తర్వాత ఆ దిగులు అనేది తీసేసుకున్నాను. అప్పులని సమస్య అస్సలు మైండ్లో లేకుండా తీసేసుకున్నాను. ఇన్ని దినాలు పోషించాడు నా తండ్రి, ఇంకో మేటుకు నాకు పోషిస్తాడని నమ్మకంతో నాకు పాస్టర్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. పాస్టర్ అమ్మ ఎప్పుడు ఫోన్ చేసిన అర్ధరాత్రిలో కూడా పాస్టర్ అమ్మ ఏం ఆపదు, ఏం జరగదు, దేవుడు ఉన్నాడు మీకు తోడు చెప్పిన ఎంతగానో నేను ప్రాణాలు పోగొట్టుకునే సమయం కూడా ధైర్యం ఇచ్చి నన్ను నిలబెట్టారు పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ వల్ల నేను ఒక ప్రార్థనలో మెలిగాను. ప్రార్థన అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇప్పుడు వారం వారం క్రమంగా నేను పాస్టర్ గారు చర్చికి వస్తున్నాను. కానీ ఇప్పుడు ఎంతగానో సంతోషంగా ఉన్నాను. మేము అప్పుడు ఏ దిగులు ఏ చింత లేదు. దేనికి నేను భయపడ విధంగా ధైర్యం ఇచ్చాడు పాస్టర్ గారు. దేవుని నామానికి వందనాలు. వరప్రసాద్ పాస్టర్ గారు నా కోసం ఎంతగానో ప్రార్థించారు. పాస్టర్ గారికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీరు చూస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ శరీరంలో మీరు ఓ స్వస్థత, ఒక విడుదల, ఓ ఆశీర్వాదం కావాలని కోరుకున్నట్లయితే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు గాస్పల్ ఏజీ చర్చ్ నెల్లూరులో జరిగే ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ప్రత్యేకించి మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్రభు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ప్రభు నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయాహారం టీవీ వీక్షకులందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఆత్మీయాహారం టీవీ పరిచర్య ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ప్రారంభించబడినది. మరి నేటి వరకు ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆత్మీయాహారం టీవీ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ప్రతి నెలా కానీ లేదా ప్రోగ్రాం కానీ మీరు ఈ పరిచర్యకు సహకరించాలి, భాగస్వాములుగా ఉండాలనుకున్నవారు ఈ స్క్రీన్ మీద అవపడుతున్నటువంటి నంబర్కు మీరు ఫోన్ చేయగలరు, మాట్లాడగలరు. అలాగే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ యొక్క ఆర్థిక సహాయమును అందించి ఈ పరిచర్యను ప్రోత్సహించాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ పిల్లలను ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. God bless you all. ఈ పరిచర్యను ప్రోత్సహించుటకు మీ ప్రేమపూర్వకమైన కానుకలను పంపవలసిన మా అకౌంట్ డీటెయిల్స్: CH వరప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్ 302264759691, IFSC కోడ్ FBIN 0007457, వేదాయపాలెం బ్రాంచ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.